దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సంస్థ అయినటువంటి ఈ సింగరేణి సంస్థలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ ఈ యొక్క ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి అడవుల తల్లి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి ఈ నల్ల బంగారానికి సంబంధించినటువంటి ఈ సింగరేణి కార్మికులు, ఈ సింగరేణి రెస్క్యూ టీము ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణ, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం వివిధ ఏరియాల నుండి వచ్చినటువంటి ఈ సింగరేణి కార్మికులు వారు చేసినటువంటి సేవలు అమోఘం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులు కూడా వారికి ప్రశంసలు వెలువస్తున్నారు. సమ్మక్క తల్లిని దర్శనం చేసుకునే సందర్భంలో ఆ బంగారం విసిరేయటము, కొబ్బరికాయలు విసిరేయటము, ఈ విసిరేయటం వలన లేదా ఒత్తిడిలో జరిగేటువంటి అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలను నివారించడము, ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఇలా రెస్క్యూ టీమ్గా ఈ బొగ్గులు గనిలో పనిచేసేటువంటి ఈ సింగరేణి కార్మికుల యొక్క సేవలను అందించడం కోసం వచ్చినటువంటి టీము ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది కళ్ళ కట్టొచ్చినట్టుగా మనకు కనబడుతున్నది. అది కార్మిక కర్షక భారతి మీకు చూపిస్తున్నది. ఈ విధంగా ఒత్తిడిలో ప్రమాదాలకు గురైనటువంటి శ్వాస ఆడక పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వారు స్ప్రో కోల్పోవడంతో వారిని ఏ విధంగా రక్షించి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము సర్వీస్ చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మీరు చూడండి. ఈవిడ పెద్ద ఆవిడ, ఈ యొక్క ఆలయ చైర్మన్ స్వయాన తల్లి గారు వారి యొక్క స్ప్రో కోల్పోయారు. వారిని వెంటనే తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి ఈ సింగరేణి రెస్క్యూ టీమ్ ఇలా అనేక ప్రమాదాలను నివారణ చేస్తున్నటువంటి ఈ సేవలో వారు పాల్పంచుకుంటున్నటువంటి ఈ సింగరేణి ఏదైతే రెస్క్యూ పాయింట్ ఉందో ఈ రెస్క్యూ పాయింట్ దగ్గర అనేక మందికి ఫస్ట్ ఎయిడ్ చేసేసి అవసరం అనుకుంటే వారిని ఇక్కడ స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నామనేటువంటి విషయాన్ని అక్కడ రెస్క్యూ టీం చెప్పినటువంటి పరిస్థితి. ఈ యొక్క రెస్క్యూ టీం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పనిచేసేటువంటి ఈ యొక్క రెస్క్యూ మెంబర్స్ను మనం కదిలిస్తే వారు ఒకటే చెప్పారు. ఇక్కడ మేము వచ్చిన గత 15 రోజుల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు జరిగినాయి. వారందరినీ మేము కొన్ని వందల మందికి సర్వీస్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాము. మాకు సంతృప్తి ఉంది. ఈ సింగరేణి వడిలో మేము పెరిగినటువంటి మేము ఈ సింగరేణిలో లాభాలు తీసుకురావటమే కాదు, ఈ సింగరేణిలో వెలుగులు దేశానికి వెలుగులు ఇవ్వటమే కాదు, ప్రాణాలను కూడా కాపాడేటువంటి ఈ రెస్క్యూ టీమ్గా మేము పనిచేయడం మాకు ఆనందదాయకంగా ఉందని చెప్తున్నారు. వీరు చూడండి, ఒక పెద్ద మనిషి, పెద్ద ఆవిడ, వయసు మీద పడినటువంటి ఆవిడకి స్ప్రో కోల్పోవడంతో తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి సందర్భంలో వారు చాలా నైపుణ్యంతో వారు చేస్తున్నటువంటి